కమిషన్ డిస్టర్బెన్స్ బాగా పన్నెండు వార్డుల యొక్క అభిప్రాయం అధ్యక్షుడు రమేష్ అప్పుడు అధ్యక్షుడు రమేష్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక గెలుపు విజయ అవకాశాలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన కొరకు మరి సమావేశాన్ని నిర్వహించేసుకోవటం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు మేకల రమేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు గోపి రాజిరెడ్డి గారు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల సోదరులు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ నేను నా అనుభవాలు చెప్తున్నానే, రాయకల్ మండల కాంగ్రెస్ ఉన్నంత బలంగా జగిత్యాల నియోజకవర్గం ఎక్కడ కూడా లేదే. నా అనుభవం నేను చెప్తాను అన్న. అంటే జగిత్యాల నియోజకవర్గం అనే కాదు, మొత్తం కరీంనగర్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం కూడా అని చెప్పండి. నేను ప్రజాప్రతినిధులకు వచ్చి 4 దశాబ్దాలు గడిచింది. ఈ 4 దశాబ్దాల కాలంలో సరే రాయకల్తో 2009కి వెళ్ళి అనుబంధం ఏర్పడింది. 2009 పూర్వం ఏదైతుందో రాయకల్ బుగ్గారంలో మరి అంతర్భాగంగా ఉండడంతో జగిత్యాలకే నేను పరిమితమై ఉన్నా. నేను ఒక 2 నిమిషాలు జగిత్యాల మున్సిపాలిటీ గురించి కూడా 2 నిమిషాలు చెప్తాను. నేను 85 ఎన్నిక మిత్రులు రాజేష్ గౌడ్ గారు ఏదైతుందో అప్పుడు వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రపంచం. కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో పుప్పాల ఆచార్య గారు మున్సిపల్ చైర్మన్గా మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది 87లో. మొత్తం తెలంగాణ అండ్ ఉమ్మడి రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఒక ఉదాహరణ, 94 ఎన్నిక కూడా ఏదైతుందో నేను ఆశీస్సులు పెద్ద పొందలేదు. అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినరు. 95లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తం రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ ప్రపంచమే. మొత్తం రాష్ట్రమంతా 2 పర్యాలు. కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో అప్పుడు మెంట పట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్గా మొత్తం మంది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. 3వ పర్యాయం మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరొకసారి ఎన్నిక వచ్చింది. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు చైర్పర్సన్కు అప్పుడు జిఆర్ దేశాయ్ గారు ఏదైతుందో ఆయన చైర్పర్సన్గా ఎంపికైంది తెలుగుదేశం పార్టీకి. కానీ పాలక మండలి మాత్రం ఏదైతుందో మున్సిపల్ కౌన్సిల్ 2 వాళ్ళు మనమే గెలిచినాం. యూసుఫ్ ఆజాద్ అని చెప్పని మైనార్టీకి నాకు ఎప్పుడు వైస్ చైర్మన్ చేయడం ఆనవాయితీగా పెట్టుకుంటే జగిత్యాల్లో మళ్ళీ యూసుఫ్ ఆజాద్ వైస్ చైర్పర్సన్ చేసిన. తదుపరి మళ్ళీ గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, అంటే మొత్తం నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఒకే ఒక్కసారి మనం 2019లో నేను ఆశ్చర్య పెద్దలు పొందలేకపోయింది. బట్ అదర్వైజ్ స్థానిక సంస్థల్లో మాత్రం ఏదైతుందో అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మనకు ప్రజలు అండగా ఉన్నారు, కార్యకర్తలు అండగా ఉన్నారు. వాళ్ళ సమిష్టి కృషితో ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పొందగలేమని చెప్పండి. మన 2019లో కూడా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి అంటే నిజంగా చెప్పంటూ నేను మనం ఆశించిన పెద్దలు పొందలేకపోవచ్చు కాక, కానీ మీరందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి అప్పుడు ఏదైతుందో 2019లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో ఏదైతుందో టీఆర్ఎస్ గెలుస్తుంది అనే ఒక భావన ప్రజల్లో ఏర్పాటు కాబడడంతో మనం ఆశించిన ఫలితాలు పొందలేదు. కానీ కార్యకర్తలు మాత్రం ఏదైతుందో కలిసికట్టుగా అందరూ కృషి చేసింది. అభ్యర్థుల ఎంపిక కూడా ఏదైతుందో మీకు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేను ఇవాళ చెప్పట్టు నేను ఇవాళ ఏదైతుందో సరే తదుపరి అసెంబ్లీ పార్లమెంట్ వచ్చింది.
మన ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం. ఇవాళ ఒక భిన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. అంటే ఎప్పుడైనా కానీ ఏ పార్టీ వాడు ఆ పార్టీ అనేది గీత గీసుకున్నట్టు ఉంటారు. అది రాజకీయంగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ పార్టీ వాడు ఆ పార్టీ గీత గీసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, మన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు నేను అభివృద్ధికి మద్దతు తెలుపుతా అని చెప్పని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తగా దాన్ని తెరపై పట్టుకుంటున్నాడు. నేనేమంటున్నా, మీరు అభివృద్ధికి మద్దతు తెలపండి, సంతోషం. 10 ఏళ్ళ కలిసి చేసేది ఇదే అంటున్నా. నేను 10 ఏళ్ళు ఎదిరించి పోరాటం చేసినాం. అవసరం వస్తే మళ్ళీ 4 ఏళ్ళు పోరాటం చేసినాం, మంచిదే. కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తూ కాదు. ప్రజలు మన పక్షాలు ఉన్నారు, ప్రజలు మన పక్షాలు ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది, ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది, ఎవడు అవకాశవాది. ప్రజలు గమనిస్తున్నారు ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది, ఎవడు అవకాశవాది అని చెప్పారు. ప్రజలు నిజమైన కాంగ్రెస్ వాదులు గుర్తిస్తారా, అవకాశవాదులు కాదు. వాడు తప్పిపోయే అవకాశవాది వస్తే వాడు దిశ మోడరే పెడతారు. నిజమైన కాంగ్రెస్ వాడు ఎవడుంటే వాందే రాజ్యం, వాందే హక్కు అని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జెండా ఎవడు వచ్చిండో వాందే కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇలా మీ హక్కులు కాపాడటానికి వరకు నీ ఏ త్యాగాన్ని సిద్ధమా, నీ ఏ త్యాగాన్ని సిద్ధం. మీ హక్కులు కాపాడటానికి కొరకు ఇలా 15 ఏళ్ళు నాకు అండగా నిలబడ్డారు. 25 ఏళ్ళు 2009కి దాదాపు 15 సంవత్సరాలు నాకు తోడు నిలబడ్డారు. మీరు నాకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిండు. మేము నాకు ఇంత ఇచ్చిపెట్టానే నేను. వాడు ఎవడో వచ్చి సాందు నేను చదువుతాను సొలనిస్తావా? దయచేసి ఏదైతుందో మీరు ముందు ఐక్యంగా రమేష్ అన్న 12 వారాలు ఏదైతుందో ఏకాభిప్రాయంతో అభ్యర్థి. మీరు 12 వారాలు ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది ఉన్నాడో, ఎవడు మన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎవడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాడిని గుర్తించండి. మీరు వాళ్ళ కొరకు ఏదైతుందో నిలబడి పోరాటం చేసే బాధ్యత. ఎందుకంటే మనలో ఐక్యం ఉండాలి, మన లోపల ఐక్యత ఉండాలి, మన లోపల ఐక్యత ఉండాలి. ముందు మన ఐక్యత చాటండి. మన ఐక్యత చాటితే ప్రత్యర్థి వాడు ఏదైతుందో వాడు ధైర్యం చేయడానికి. మనలో ఐక్యత లేక మనలో మనం ఏదైతే పూసలాడితే దయచేసి ఏదైతుందో అంటే నేను సాధారణంగా వచ్చింది రేపు రిజర్వేషన్ మనకు 4 రోజులు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏదైతుందో సరే మొన్న ఎస్సీ ఎస్టీ ఏది వచ్చింది, ఇప్పుడు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మళ్ళీ బీసీ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మీరు ఐక్యంగా నిలబడండి. దయచేసి మీరు ఏదైతుందో నా అసెంబ్లీ ఎన్నికల నాడు పార్లమెంట్ ఎవడు జెండా పట్టిండో, ఎవడు చేకూర్తు ఓటేసిండో, ఎవడు చేకూర్తుకొచ్చినో వాడితే బీఫామ్ అని చెప్పంటున్నా. రాయకాలు చెప్పంటున్నా. ఏ అధికారం లేకున్నా రాయకల్ పట్టాభివృద్ధి పాటుపడే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఏ అధికారం లేనాడు చెరువు కట్ట కింద బావి దవ్వ ఏదైతుందో, సగం ఊరికి రాయకల్కి ఏదైతుందో దాహాన్ని తీరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఏదో పట్టించుకున్నా వేరేమో రాయకల్ పట్టణ దాదాపు నీళ్ళు తాగిపోయాలనే ఆలోచన వచ్చినా అదే మీకు. मैं हमेशा कम से कम मैं समझता हूँ 100 बोर डलवाया होगा, 100 बोर डलवाया होगा, 100 बोर नहीं छूटेगा ये पटना रायगढ़ पटना 100%। हमारी गली में 2 एक नहीं है तो एक साथ ही दिया మైపాల్ దివాకర్ ఆకి उस टाइम पे तला నువ్వు ప్రభుత్వం పెట్టుకో, నువ్వు ఏం చేసినావు అని చెప్పి అంటున్నాను.
మేము ఓడిపోయిన తెల్లని మనం ఓడిపోయినమే అదృష్టం కలిసి నాక నేను రామాజపేట ఫిల్టర్ బెడ్ మూతపడ్డది. ఇవాళ ఏదైతున్నదో మిషన్ భగీరథ అన్నారు కార్యక్రమం, అది మన ఆశించిన మేరకు నీరు రావటం లేదు. శాశ్వత పరిష్కారం ఏదైతుందో మనం ఫిల్టర్ బెడ్ పునరుద్ధరించుకున్నట్టయితే మన శాశ్వతంగా నీరు అవకాశం ఉంటుందని చెప్పని 5 కోట్లు మంజూరు పొంది ఇలా రామాజపేట ఫిల్టర్ బెడ్ రేపు పునరుద్ధరించుకుని రేపు ఆరంభం కాబోతుందని చెప్పండి. ఆ జోన్ల వ్యవస్థ ఏదైతుందో పునర్వ్యవస్థీకరించి ఇల్లు కట్టుకుంటున్న పర్మిషన్ ఏదైతుందో లభించిందో చూడదే వాడు రాయకరంలో ఇల్లు కట్టుకోవాలి ఏం కావాలి ముందుగా, అది రామాజపేటతో కానీ లేకుంటే మైతాపూర్ కానీ లేకుంటే ఇటుకాల దిక్కు కానీ కురుపల్లి కుమ్మరిపల్లి కానీ ఏం చేయాలి, వాడు ముందు అనుమతి లేకుండా నిర్మాణం చేసుకోవాలి. అనుమతి లేకుండా నిర్మాణం చేయాలంటే ఏం చేయాలి ముందుగా, వాడు పాలనా అధికారి ఉంటే వాడితే జేబు తడపాలి. అవును నువ్వు సర్పంచ్ చేసినావు కదనే, అనుమతి లేకుండా నువ్వు ఎట్లా కడతావు చెప్పు, నాకు జేబు తడితే కట్టయిస్తావా లేకుండా కట్టయిస్తావా? మా అప్పుడు వారి లేకుండా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు పోయి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు పర్మిషన్ కడితే నీకు ఇంక దాని సంగతి తెలుస్తుంది. జేబు తడపడే కాదు ఆయన జేబు ఒక్కసారి తడుపుతావు, వాడు జీవితకాలం రెట్టింపు ఏదైతుందో దాన్ని మున్సిపల్ పన్ను కట్టాలి 300. ఇది కావాలి పాపం అమాయకులు తెలుసు తెలియదు శేఖర్ నీకని తెలుసానే. అనుమతి లేకుంటే కూడా నిర్మాణం చేసుకున్నట్టయితే ఇవాళ జోన్స్ ట్రాన్స్పోర్ట్ జోన్ అట, గ్రీన్ జోన్ అట, అగ్రికల్చర్ జోన్ అంటే జోన్ పెట్టిందేనే మరి జగించాలి. అక్కడ అందరూ ఉద్యమిస్తే రద్దు చేసినవే. పునఃపరిశీలిస్తా అని చెప్పాను, రాజకీయాలు పునఃపరిశీలించొద్దా? నేను చెప్తున్నా, నేను రేపు దేవుని దేవాల మన కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతోనే నీ జోన్లను రద్దు చేసి ఈ జోన్లని రద్దు చేసి పునఃపరిశీలింపజేసి రెసిడెన్షియల్ జోన్ కింద ఏదైతుందో మీ నిర్మాణాలకు అనుమతి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పని ఎక్కడికి వచ్చిందే, ఎక్కడికి వచ్చింది. గ్రామ పంచాయతీ ఉండగా తుండియాలు ఎంతున్నది మరి నువ్వు చేస్తున్న సేవలేంది? తైబజార్ మొన్న చెప్పిన తైబజార్ నీ కొద్ది ఒక సోయి ఉండాలి. పక్కబడి జగించాలి తైబజార్ లేదు, మరి రాయకాలను రద్దు చేపిస్తాను ఆలోచన చేయాలి ఉండాలని ఉండద్దే. నువ్వు చదువుకున్నాడే కదనే, నువ్వు చదువుకున్నాడే కదా, మరి జగిత్యాల తైబాద్ ఎట్లా రద్దయింది? ఏ విధానం అవలంబించాక తైబాద్ రద్దు చేసిండు? మరి దాన్ని మేము ఇక్కడ కూడా రద్దు చేయాలి. చేసే రోడ్ల మీద బతికే గరీబులకు ఏదైతే లాభం అయితే కూరగాయలు అమ్ముకుంటోళ్ళకు, పండ్లు ఫలాలు అమ్ముకుంటోళ్ళకు 1000 మందిలో బతుకుతున్నారు. రాయకల్లా రోడ్ల మీద గరీబులు ఏదైతుందో 1000 మందిలో బతుకుతున్నారు అని చెప్పంటున్నారు. వాళ్ళు లాభం చేయాలని చేయండి. నేను చెప్తున్నా, రేపు రాయకల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతోనే ఏ జోనల్ విధానాన్ని పునఃపరిశీలించి నీకు అనుమతులు ఇప్పించే ఒక చర్యలు చేపడతా చెప్పంటున్నాడో నీ తైబద్లో రద్దు చేయించే బాధ్యత నాది. ఇంటింటికి నీటి ఎద్దడి లేకుండా నల్ల కుళాయి దింపుతా, ఇంటింటికి నీటి ఎద్దడి లేకుండా నల్ల కుళాయి దింపుతా అని చెప్పంటున్నా. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఎన్నడూ జగిత్యాల మున్సిపాలిటీలో నీటి సమస్య లేకుంటే ఏదైతుందో నేను నల్ల నీళ్ళు కనెక్షన్ పెట్టించిన. నీ రాయకల్ మున్సిపాలిటీలో ఏదైతుందో ఏ సమస్య లేకుండా ఇంటింటికి నల్లా పెట్టించి నీకేదైతే నీళ్ళు దింపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు.